నమస్కారం. శుభదినం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి నుంచి మీనరాశి వరకు ద్వాదశ రాశి యొక్క ఫలితాలు, అదేవిధంగా పంచాంగ వివరాలతో పాటు మరి నక్షత్ర ఫలితాలు, అలాగే ఈనాటి విశిష్టత ఏంటి, ఇవన్నీ కూడా ఈనాటి శుభదినం కార్యక్రమంలో పూర్తిగా తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి, తొలి మహిళ, జ్యోతిష్య వాస్తుశాస్త్ర పట్టభద్ర, పంచాంగకర్త, జ్యోతిష్య మహోపాధ్యాయ, అలాగే జ్యోతిష శాస్త్రంలో పిహెచ్డి గోల్డ్ మెడలిస్ట్ అయినటువంటి డాక్టర్ ఈడుపుగంటి పద్మజరాణి గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడి ఈ రోజు యొక్క రాశి ఫలితాలను తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్కారం అమ్మ. ముందుగా ఈనాటి పంచాంగ వివరాలు తెలియజేయండి. ఈ రోజున మనకి స్వస్తిశ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం శ్రావణ మాసం శుక్లపక్షం ఆదివారం 11 ఆగస్టు. ఈ రోజున సూర్యోదయం ఉదయం 5:58 సూర్యాస్తమయం సాయంత్రం 6:44 తిథి సప్తమి పూర్తిగా ఉంది. అలాగే నక్షత్రం స్వాతి పూర్తిగా. అలాగే యోగాలు తీసుకున్నట్లయితే శుభ మధ్యాహ్నం 3:49 దాకా, కరణములు గరిజ సాయంత్రం 6:53, వణిజ పూర్తిగాను. రాహుకాలం సాయంత్రం 5:08 నుంచి 6:44 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 3:33 నుంచి సాయంత్రం 5:08 వరకు. యమగండం మధ్యాహ్నం 12:21 నుంచి 1:57 వరకు. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 11:56 నుంచి 12:47 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 5:02 నుంచి 5:53 వరకు. అమృతకాలం రాత్రి 10:45 నుంచి రాత్రి 12:32 వరకు. వర్జ్యం మధ్యాహ్నం 12:03 నుంచి 1:50 వరకు ఉంది. నేటి రాశి ఫలాలు. అమ్మ, ద్వాదశ రాశులు అందరూ కూడా ఈ రోజు వారి రాశి ఫలితాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు కాబట్టి ముందుగా మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి ఈ రోజు ఎలా ఉండబోతోంది? మేషరాశి వారికి ఈరోజు అనుకూలంగా, అంటే స్నేహితులతో కానీ కుటుంబ సభ్యులతో కానీ చాలా ఉల్లాసంగా గడపడం అనేది, అలాగే సంఘంలో గుర్తింపు గౌరవం, చక్కటి ప్రతిభా పాఠవాలు బయటికి రావడం అనేది, తల్లితో కూడి వీరు చక్కటి నిర్ణయాలు తీసుకోవడం అనేది, ఆ వాతావరణం చాలా అనుకూలంగా ఒక పండగ వాతావరణంలో ఉండడానికి అవకాశాలు అనేవి అధికంగా కనబడుతున్నాయి. చాలా చక్కగా అందరితో కలిపి వీళ్ళు, అంటే చిన్ననాటి మిత్రులతో కానీ ప్రయాణాల్లో కానీ అనుకూలమైన వాతావరణం, అనుకున్న కార్యక్రమాలు చేయడానికి అవకాశం ఉన్న రోజుగా కూడా దీన్ని మనం భావించవచ్చు. అలాగే విద్యార్థులకు కూడా అనుకూలమైన సమయంగానే మనం అనుకోవచ్చు. తదుపరి రాశి అనేటువంటి వృషభ రాశి వారికి ఈ రోజు ఎలా ఉండబోతోంది? వృషభ రాశి వారికి కూడా ఈ రోజున అనుకూలమైన సమయంగానే చెప్పచ్చు. ఎందుకంటే వాళ్ళు మిత్రులతోనూ తర్వాత తోబుట్టువులతోనూ కలిసి చక్కగా చర్చలు చేయడం అనేది, వారికి సహకరించడం, వారి సహాయ సహకారాలతో నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళ్ళడం, కమ్యూనికేషన్ అనేది బాగుండడం అనేది, దాంతోపాటుగా ఏదైనా పోటీలకి సంబంధించిన విషయాలలో విద్యార్థులు గట్టిగా కృషి చేసి ఫలితాల దిశగా వాళ్ళు ఆలోచనలు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటూ ముందుకు వెళ్ళే రోజుగా కూడా దీన్ని మనం భావించవచ్చు. అలాగే ఏదన్నా భూమికి సంబంధించిన విషయాల్లో కూడా, అంటే భూ సంబంధ విషయాలకు సంబంధించి కూడా చర్చలు చేసుకోవడం పెద్దవాళ్ళు, వీటన్నిటికీ కూడా ఇది ఒక రోజుగా దీన్ని మనం భావించవచ్చు. అంతేకాకుండా పరాక్రమానికి సంబంధించిన విషయాలు, నిర్ణయ సామర్థ్యాలు పెంచుకునే దిశగా కూడా వీళ్ళు ఇవాళ కొన్ని నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్లే రోజుగా కూడా అనుకోవచ్చు. తదుపరి రాశి అయినటువంటి మిథున రాశి వారికి ఈ రోజు ఫలితాలు ఎలా ఉన్నాయి? మిథున రాశి వారికి ఆదాయపరంగా అభివృద్ధికరంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. రావాల్సిన ధనాన్ని కొంతమేర అందుకునే అవకాశాలు, కుటుంబ సభ్యులతో మంచి వాతావరణంలో గడపడం అనేది, సంతానం అభివృద్ధి దిశగా ముందుకు వెళ్ళడం, సంతాన సంబంధ విషయాల్లో వారికి ఏదైనా కొత్త ఉద్యోగాలకు అవకాశాలు కానీ, వారికి ఆదాయానికి సంబంధించిన విషయాల్లో అభివృద్ధికరమైన విషయాలకు కానీ అవకాశం అనేది ఉండడం, కుటుంబ సౌఖ్యానికి కూడా అధికంగా అవకాశం ఉన్న సందర్భంగా దీన్ని మనం చెప్పొచ్చు. విద్యార్థులకు సంబంధించి చక్కటి ఫలితాలుగా కూడా మనం తీసుకోవచ్చు. విద్యార్థులకు సంబంధించి దూర ప్రదేశాల్లో ఏదైనా విద్య కోసం చేసే ప్రయత్నాలకు కూడా అనుకూలమైన చర్చలు జరిగే రోజుగా భావించవచ్చు. కర్కాటక రాశి వారికి ఈ రోజు ఎలా ఉందమ్మా?
కర్కాటక రాశి వారికి కొంత నిర్ణయాల విషయంలో కొంత కన్ఫ్యూజన్లో ఉన్నప్పటికీ కూడా ఆ విషయాన్ని అధిగమిస్తూ వాళ్ళు ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. రెండోది, విద్యార్థులకి నూతన విషయాలు అనేవి తెలుసుకుంటారు. అంటే కొత్త విషయాలు తెలుసుకోవడం, విద్యకు సంబంధించిన విషయాలలో వాళ్ళు సిద్ధం కావడం అనేది, అలాగే మంచి ప్రణాళికలు ఏర్పరచుకోవడం అనేది. అయితే ఆహారానికి సంబంధించిన విషయాల్లో కూడా వీళ్ళు కొంత కుటుంబ సభ్యులతో కలిసి మంచి వాతావరణంలోకి వెళ్ళడం వల్ల అలాంటి విందు వినోదాలు లాంటి వాటిలో పాల్గొనడం అనేది, కుటుంబంలో నూతన చేంజెస్ అంటే కొత్త వాతావరణాని కోసం, అంటే ఏదైనా గృహ మార్పు కోసం కానీ, లేకపోతే గృహానికి సంబంధించిన విషయాల కోసం ఆలోచనలు కానీ, అంటే కుటుంబంలో చిన్న చిన్న పార్టీ లాంటి వాటికి అవకాశాలకు కానీ ఈ రోజున అవకాశం ఉండడం. కానీ ఎమోషనల్గా ఉండే అవకాశాలు అనేవి వీళ్ళకి ఎక్కువ, అంటే ఉద్వేగాలకి లోనయ్యే రోజుగా కూడా వీళ్ళని మనం చెప్పచ్చు. అంటే కుటుంబ సభ్యులతో ఎక్కువ కాలం గడపడం, వాళ్ళని కలవడం, తర్వాత దానివల్ల కొంత ఉద్వేగాలకి లోనయ్యే అవకాశం కూడా కనబడుతుంది. అమ్మ, మరి సింహరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? సింహరాశి వారు ఈ రోజున మిత్రులతోనూ తోబుట్టువులతోనూ కలిసి చర్చిస్తారు. వారి కోసం అధిక మోతాదులో ధనాన్ని ఖర్చు పెట్టడం, అంటే స్నేహితులతో కలిసి గడిపినట్టు అలా ఖర్చు పెట్టడం, వారి అవసరాల కోసం వీరు అవసరమైతే ధన సహాయం లాంటివి చేయడం, మాట సహాయం కూడా చేసే అవకాశాలు అనేవి ఎక్కువగా కనబడుతున్నాయి. అంతేకాకుండా వారి దగ్గర సహకారాలు కూడా వీళ్ళు తీసుకుంటూ వీళ్ళు కొన్ని నిర్ణయాలు తీసుకోవడానికి కూడా అవకాశం అనేది ఉంది. అలాగే ఏదైనా వృత్తికి సంబంధించిన విషయాలలో వాళ్ళకి వీరు సహకారాన్ని అందించడం, అంటే వాళ్ళకి ఏదైనా ఒక మాట సహాయం రూపంలో కానీ, వృత్తిపరంగా ఒక అవకాశాన్ని కల్పించడానికి కానీ అవకాశాలు అనేవి అధికంగా కనబడుతున్నాయి. అయితే దాంతోపాటుగా వీళ్ళు ఇంతకుముందు ఏదైనా ప్రయత్నాలు చేసినట్లయితే దానికి సంబంధించిన ఏదైనా న్యూస్ లాంటిది కూడా తెలుసుకునే అవకాశాలు ఉన్నాయి. మా తదుపరి రాశి అనేటువంటి కన్యా రాశి వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది? కన్యా రాశి వారికి ఈ రోజున అనుకూలమైన వాతావరణం లాంటిదే కనబడుతుంది. ముఖ్యంగా కుటుంబపరమైన విషయాలలో ఒక మంచి ఒక వార్తని అందుకోవడం కానీ, కుటుంబ సభ్యులకి సంబంధించి ఒక కొత్త వార్త కొంత ఆనందాన్ని కలిగించే అవకాశాలు కానీ, కుటుంబ సభ్యులతో ఆనందంగా పండగ వాతావరణంలో గడిపే అవకాశాలకు కానీ ఈ రోజున ఇలా చెప్పచ్చు. అలాగే వృత్తిపరంగా ఏదైనా ప్రయత్నాలు చేస్తున్నట్లయితే దానికి సంబంధించి రాజకీయ నాయకుల్ని కానీ, ఉన్నతాధికారులను కానీ సంప్రదించడం, వారి దగ్గర ఏదైనా సలహా సహకారాలు తీసుకోవడానికి ప్రయత్నాలు చేయడానికి కూడా అవకాశాలు అనేవి అధికంగా ఉన్నాయి. కానీ ముఖ్యంగా స్త్రీలతో విభేదాలు రాకుండా, అంటే మాటల వల్ల వ్యక్తులతో విభేదాలు రాకుండా వీలైనంతవరకు జాగ్రత్తగా మెసులుకోవడం అనేది కావాలంటే ఆత్మస్థైర్యం అనేది వీళ్ళకి అధికంగా ఉంటుంది. ఉన్నా కూడా తీసుకునే నిర్ణయాల వల్ల ఇతరులతో అపార్థాలకు అవకాశం లేకుండా వీలైనంత జాగ్రత్త తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. కుటుంబ వాతావరణం, వాళ్ళల్లో సంతానానికి సంబంధించిన అభివృద్ధి కానీ, ఆర్థిక అంశాలు కానీ, ఎదురు చూస్తున్న వార్త కానీ చాలా వరకు అనుకూలతని సిద్ధింపజేస్తుంది. మేడం, మరి తులారాశి వారికి ఈరోజు ఎలా ఉంది? తులారాశి వారికి ఈ రోజున వృత్తిపరమైన విషయాలలో చాలా శ్రద్ధ తీసుకుంటారు. అలాగే మనసు ఉల్లాసంగా ఉండడం, ఉత్సాహంగా ఉండడం, ఎదురు చూస్తున్న విషయాలలో చక్కటి ఆలోచనలు ముందుకు వెళ్ళడం అనేది, సంతానపరమైన విషయాలలో వీళ్ళకి ఆసక్తిదాయకంగా ఉండడం, వారి కోసం ఎక్కువ శ్రద్ధ కనపరచడం అనేది, అంతేకాకుండా స్త్రీలకి ముఖ్యంగా ఎదురు చూస్తున్న వార్తలు అందుకోవడం, వృత్తిపరంగా అభివృద్ధి, ఇతరులకి వీళ్ళు మంచిగా కొన్ని ప్రాజెక్ట్స్ లాంటివి ఏదైనా సరే అలాంటివి అప్పచెప్పడం కానీ, అధికారంలో ఉండేవారికి ఈ రోజున అనుకూలతలు సిద్ధింపచేసే రోజుగా కూడా మనం భావించవచ్చు. అంటే కొంతకాలం విశ్రాంతి తీసుకుందాం, సమయం వీటిల్లోంచి కొంచెం తప్పుకొని కొంత విశ్రాంతి తీసుకుందాం అనే భావనలు కూడా ఏర్పడతాయి. అంటే ఉన్న వృత్తిలోంచి తాత్కాలికంగా కొంత మనం ఇది తీసుకొని విశ్రాంతి తీసుకుందాం అనే ఆలోచనలకు కూడా అవకాశం ఉన్న రోజుగా భావించవచ్చు. మిత్రులతోనూ, శ్రేయోభిలాషులతోనూ, ఇష్టమైన వారితోనూ చర్చలు జరపడానికి వీరికి ఈ రోజున అవకాశాలు అధికంగా ఉన్నాయి. అమ్మ, వృశ్చిక రాశి వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? వృశ్చిక రాశి వారికి ఈ రోజున కొంత మానసికంగా ఘర్షణాత్మకమైన సమయంగానే వీళ్ళకి చెప్పచ్చు. ఎందుకంటే వృత్తిపరంగా అధిక బాధ్యతలు ఉండడం, అలాగే అనుకోని బాధ్యతల వల్ల శ్రమ అధికంగా ఉండడం, దానివల్ల నిద్రలేమి, ముఖ్యంగా నిద్ర అనేది తక్కువగా ఉండడం, అలాగే ఆహారానికి సంబంధించిన విషయాల్లో కూడా సమయానికి తీసుకోపోవడం వల్ల అది కొంత అలసటని చూపించడం అనేది, అంటే వృత్తి, నిద్ర, ఆహారం,
మొదలైన విషయాల్లో వీళ్ళు కొంత శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే ఎక్కువ బాధ్యతలు వీళ్ళకి రావడం వల్ల కూడా దానివల్ల కొంత అలజడి అనేది అధికంగా ఉండడం, ప్లానింగ్ అనేది సరిగ్గా లేకుండా కొంచెం ఘర్షణాత్మకమైన వాతావరణం అనేది అధికంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. రీత్యా వీలైనంత వరకు సరైన ప్రణాళికను ఏర్పరచుకుంటూ ముందుకు వెళ్ళి దీన్ని అధిగమించే ప్రయత్నాలు చేసినట్లయితే బాగుంటుంది. ధనుస్సు రాశి వారికి ఈరోజు ఎలా ఉందండి? ధనస్సు రాశి వారికి ఈ రోజున ఆకస్మికమైన లాభానికి, ఎదురుచూస్తున్న విషయాలలో ఒక చక్కటి వర్తమానం అందడానికి అవకాశం ఉన్న రోజుగా కూడా మనం భావించవచ్చు. ఎందుకు అంటే వాళ్ళకి ముఖ్యంగా ఏదన్నా ఒక ఉన్నత స్థానంలో ఉండే వ్యక్తులతో అభిప్రాయ భేదాలు లేకుండా వాళ్ళు ముందుకు వెళ్ళినట్లయితే వారి వైపు నుంచి కూడా వీళ్ళకి ప్రోత్సాహకరంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. అంటే వృత్తిలో వీరి పై అధికారులతో కానీ, లేకపోతే సంఘంలో పలుకుబడి కలిగిన వ్యక్తులతో కానీ వీళ్ళకి ఏదన్నా మాట్లాడి పని సాధించుకోవాల్సిన పరిస్థితులు కనుక ఉన్నట్లయితే వాళ్ళ వైపు నుంచి వీలైనంతవరకు కొంత అనుకూలమైన వాతావరణమే కనబడే అవకాశం ఉన్న రీత్యా దానికి తగినట్లుగా ప్రణాళిక ఏర్పరచుకొని ముందుకు వెళ్ళినట్లయితే దానికి సంబంధించిన ఫలితాలు కూడా అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. నిదానంగా వ్యవహరించి ఫలితాలు సాధించుకుంటే బాగుంటుంది. అమ్మ, మరి మకర రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మకర రాశి వారికి ఈ రోజున సంఘంలో కీర్తి ప్రతిష్టల విషయంలో కానీ, పలుకుబడికి సంబంధించిన విషయాల్లో కానీ, కొత్తగా చేసే ప్రయత్నాలలో ఏదన్నా నూతన అవకాశాలకు కానీ ఒక అవకాశం కనబడుతున్నప్పటికీ కూడా ముఖ్యంగా కొత్త వ్యక్తుల పరిచయాలు అనేవి అధికంగా ఉన్నాయి. ముఖ్యంగా కొత్త వ్యక్తులు కూడా ఏదన్నా పలుకుబడి కలిగిన వ్యక్తులు, ఉన్నత అధికారులు, లేకపోతే ఒక రాజకీయ నాయకులతో కానీ వీళ్ళకి మంచి పరిచయాలకి అవకాశం ఉన్న రోజుగా ఒకటి భావించవచ్చు. అంతేకాకుండా వృత్తిపరంగా వీరికి కొత్త అవకాశాలకి, అంటే కళారంగంలో ఉండే వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళకి ఇంతకుముందు ఏదైనా ఒక వృత్తి కోసం వాళ్ళు చేసిన ప్రయత్నంతో అది ఒకవేళ ఆగినట్టున్నా కూడా దాంట్లో మళ్ళీ వీళ్ళకి అవకాశాలు రావడం అనేది, ముఖ్యంగా జీవిత భాగస్వామికి సంబంధించిన విషయాలు, వ్యాపారానికి సంబంధించిన విషయాలు, వాటికి సంబంధించిన విషయాల్లో ఘర్షణాత్మకమైన వైఖరి ఉన్నప్పటికీ కూడా వీళ్ళు దాంట్లో చాలా చాకచక్యంగా మాట్లాడి పనులు ముందుకు జరిపించుకునే అవకాశాలు ఉన్న రోజుగా కూడా మనం భావించవచ్చు. అమ్మ, తదుపరి రాశి అనేటువంటి కుంభరాశి వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది? కుంభరాశి వారికి ఈ రోజున తండ్రికి సంబంధించిన, అంటే తండ్రి గారికి సంబంధించిన విషయాలలోనైనా వీరికి సంబంధించిన విషయాల్లోనైనా ఎక్కువ శ్రమతో కూడిన ఫలితాలు మంచివి అనేవి ఏర్పడతాయి. అలాగే సంతృప్తి అనేది ఒకటి ఏర్పడుతుంది. ముఖ్యంగా అంటే పుణ్యం బలం పెంచుకుంటూ వీళ్ళు ముందుకు వెళ్ళిన దానికి, వీళ్ళు ఇంతకాలం నిరంతరం పడిన శ్రమకి మొదలైన విషయాల్లో కొంత సంతృప్తి అనే దానికి అవకాశం అనేది ఏర్పడడం అనేది, అలాగే విద్యార్థులకి ఉన్నత విద్య కోసం చేసే ప్రయత్నాలకి ఈ రోజున ఎక్కువ ఘర్షణ ఉన్నప్పటికీ కూడా ఎక్కువ ప్రయత్నాలు అనేవి చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి, అలాగే సామాజిక సేవకు సంబంధించిన విషయాలు, దూర ప్రదేశాల్లో వృత్తి కోసం ప్రయత్నం చేసిన వాళ్ళకి దానికి సంబంధించిన సమాచారాలు అందడానికి, అంటే ఏదైనా ఒక ఇంటర్వ్యూ లాగా మొదలైన వాటికి అవకాశాలు అనేవి కొంత కనబడుతున్నాయి. అమ్మ, మరి చివరి రాశి అనేటువంటి మీనరాశి వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది? మీనరాశి వారు ముఖ్యమైన కార్యక్రమాల్లో కొద్దిగా ఈ రోజున ఆటంకాలు లాంటివి ఏర్పడే అవకాశం ఉంది. అలాగే ప్రయాణాల విషయంలో కానీ, ఆరోగ్య విషయంలో కానీ, ఆరోగ్యం మీద తీసుకునే శ్రద్ధ విషయంలో కానీ, ఇతరులతో మాట్లాడేటప్పుడు వాళ్ళతో అపార్థాలు రాకుండా ఉండే విషయాల్లో కానీ వీళ్ళంచి ఆచితూచి వ్యవహరించుకోవడం అనేది చాలా అవసరం. లేకపోతే శ్రమ అనేది అధికంగా ఉండి దానివల్ల పడిన కష్టానికి ప్రతిఫలం కన్నా కొంత మానసిక ఘర్షణ అనేది అధికంగా ఉంటుంది. కాబట్టి ఆరోగ్య విషయంలో కొంచెం ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకోవడం, తర్వాత చేస్తున్న పనులని నిదానంగా చూసుకొని చేసుకుంటూ ముందుకు వెళ్ళడం, వీటన్నిటి వల్ల వీళ్ళకి దాంట్లో ఎక్కువ ఇబ్బంది లేకుండా ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి పనులలో ఆటంకాలు లేకుండా ఉండడానికి, అలాగే ఇతరులతో ఇబ్బందులు లేకుండా ఉండడానికి వీళ్ళు వీలైనంత ఆలోచించి నిర్ణయాలు తీసుకొని ముందుకు వెళ్ళడం చాలా అవసరం. అమ్మ, మరి ద్వాదశ రాశులు అందరూ కూడా చేసుకోగలిగే పరిహారాలు ఏమైనా ఉంటే తెలియజేయండి. అంటే అన్ని రాశుల వారికి సంబంధించి, అంటే ఎవరికైనా సరే వాళ్ళ ఇష్టదైవం అనేది ఒకటి ఉంటుంది. దానితో పాటుగా ఈ రోజున ఇష్టదైవాన్ని ప్రార్థించుకోవడం, తర్వాత దాంతోపాటుగా వీలైనంత వరకు ఈ రోజున సూర్యనారాయణ స్వామికి, అంటే మనకి ప్రత్యక్ష దైవం కాబట్టి అయినా సూర్యనారాయణ స్వామికి సంబంధించిన ఏదైనా ఆదిత్య హృదయం వినడం లాంటిది, అలాగే సూర్యనారాయణ స్వామికి సంబంధించిన అరుడం మొదలైన వినడం, వీలైతే వాళ్ళు చేసుకోగలిగితే ఆదిత్య హృదయం లాంటివి చేసుకోవడం, ఇవన్నీ కూడా ఆరోగ్యపరంగా అభివృద్ధికరంగా వాళ్ళు ముందుకెడతారు. అమ్మ, నక్షత్ర ఫలాల గురించి తెలియచేయండి. నక్షత్ర ఫలితాలు
ఈ రోజున మనకి నక్షత్ర ఫలితాలకి ముందు ఒక విషయం ఏంటంటే, మామూలుగా వ్యక్తి మీద రాశి ఫలితాలు నక్షత్ర ఫలితాలు అనేవి గోచార రీత్యా చూసుకుంటూ మనం వెళ్ళినా వ్యక్తి యొక్క వ్యక్తిగతమైన జాతకం అనేది ఉంటుంది, పుట్టినప్పుడు జన్మకుండలి అని చెప్పి. దాని పరంగా దశలు అంతర్దశలన్నీ నడుస్తున్న వాటికి అనుకూలంగా ఇవి లేకుండా కొంత చిన్న చిన్న ఇబ్బందులు లాంటివి ఉన్నా కూడా వీటి విషయంలో అంతగా ఇది చేసుకోకుండా, ఎందుకంటే ఇది ఒక వ్యక్తికి సంబంధించి కాదు, మనం జనరలైజ్ చేసి అందరికీ కలిపి చెప్తున్నది కాబట్టి ఒకరికే వర్తిస్తుందని కాదు. ఈ నక్షత్ర ఫలితాలైనా రాశి ఫలితాలైనా వ్యక్తికి తన సొంత జన్మకుండలిలో వచ్చేవి మాత్రమే తనకు వర్తిస్తాయి. దాంతోపాటు ఇది కూడా కలిపి కంపేర్ చేసుకొని చూసుకుంటున్నప్పుడు ఏదన్నా ఇబ్బందులు లాంటివి ఉన్నా కూడా దానికి కంగారు పడకుండా వీలైనంతవరకు చిన్న చిన్న పరిహారాలు, అంటే అది శ్లోకం రూపంలో కానీ దైవ దర్శనంతో కానీ లేకపోతే ఏదన్నా అంటే ముఖ్యమైన జన్మకుండలతో కలిపి కంపేర్ చేసుకొని చూసుకుంటూ ముందుకు వెళ్తే అంతగా దీనికి సంబంధించిన విషయాల్లో అంత కంగారు పడక్కర్లా. అంటే ఏదైనా నక్షత్ర ఫలితాల్లో చిన్న చిన్న ఇబ్బందులున్నా లేకపోతే రాశి ఫలితాల్లో ఇబ్బందులున్నా అది కేవలం ఒక వ్యక్తికి అనుకోకుండా అందరికీ కలిపి జనరలైజ్ చేసి చెప్తున్నది కాబట్టి వాళ్ళ జన్మకుండలిలో నడుస్తున్న దశలు అంతర్దశలు బాగున్నప్పుడు ఈ రకమైన సమస్యల్ని వాళ్ళు చిన్న పరిహారాలతో అధిగమించగలుగుతారు అన్నది ఒకటి. ఇక ముఖ్యంగా ఈ రోజున అశ్విని మఖ మూల ఈ 3 కలిపి జన్మరాశులు మొత్తం 27 నక్షత్రాల్లో మనం 9 డివైడ్ చేసుకున్నప్పుడు 3 నక్షత్రాలు వాటికి అవి జన్మతారులు అయినప్పుడు మొదటగా అశ్విని మఖ మూల వీళ్ళకి ఈ రోజున అనుకూలమైన సమయంగా చెప్పొచ్చు. అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేసుకోవడానికి వీళ్ళు సాధించుకుంటారు. సాధించుకునే దిశగా వీళ్ళ యొక్క ప్రయత్నాల్లో వ్యక్తులు వీళ్ళకి సహకరిస్తారు. ఆకస్మికంగా అప్రయత్నంగానే వీళ్ళకి లాభదాయకంగానే పనులు ముందుకు వెళ్ళడానికి అవకాశాలు అనేవి కనబడుతున్నాయి. ఇక రెండోది భరణి పుబ్బ పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళకి ఈ రోజున కొంత చేస్తున్న పనులలో కార్యక్రమాల్లో కొంత ఆటంకాలు లాంటివి, ఆకస్మికంగా వ్యక్తులతో అపార్థాలకి మాటల వల్ల కానీ కలహాలు లాంటివి వచ్చే అవకాశాలు ఉన్న రీత్యా తక్కువ మాట్లాడాలి, ఎక్కువ వినాలి. వీలైనంత వరకు అపార్థాలకు అవకాశం ఇవ్వకుండా, కలహాలకు అవకాశం లేకుండా సమస్య పరిష్కార దిశగా ఆలోచించుకుంటూ వీళ్ళు ముందుకు వెళ్ళడం అనేది ముఖ్యమైన పరిహారంగా అనుకుంటూ, దాంతోపాటుగా వీళ్ళు వీలైనంత వరకు ఏదైనా ఉప్పుని దానం ఇవ్వడం, అంటే దానం ఇవ్వలేని వాళ్ళు ఏం చేయాలంటే, అంటే అందరూ ఇవ్వగలిగే పరిస్థితిలో లేనప్పుడు మానసికంగానైనా సరే ఆ దానాన్ని, అంటే మనం ఇస్తున్న భావన ఏదైనా ఒక విషయంలో మానసికంగానైనా ఆ రకంగా చేసుకొని వాళ్ళు ముందుకు వెళ్ళినట్లయితే ఈ రకమైన సమస్యలు, అంటే మానసికంగా ఇబ్బందులు, వ్యక్తులతో అభద్రతాభావం, లేకపోతే ఆకస్మికమైన కలహాలు మొదలైన వాటి నుంచి వాళ్ళు ఇదవుతారు. అంటే మానసికంగా దానం చేయడం ఏంటంటే ఇస్తున్నాను భగవంతుడికి ఈ రూపంలో అన్న భావన చేసుకోవడం ఆ రకంగా. ఇక తర్వాత కృత్తిక ఉత్తరాషాఢ వీళ్ళకి అనుకూలమైన సమయంగానే వీళ్ళకి భావించవచ్చు. ముఖ్యంగా వీళ్ళకి దైవానికి సంబంధించిన కార్యక్రమాలు, తర్వాత వాట్లల్లో వీళ్ళు భాగస్వాములు కావడం అనేది, తర్వాత మంచి వ్యక్తుల పరిచయాలు, అంతేకాకుండా లాభదాయకంగా ఉండడం, క్షేమదాయకంగా ఉండడం, ఆరోగ్యపరంగా బాగుండడం, కొత్త విషయాలు అనుకూలతలు సిద్ధించడం మొదలైన వాటికి అవకాశం ఉన్న రీత్యా ప్రయత్న కార్యక్రమాలు సిద్ధింప చేసుకునే దిశగా వీళ్ళ ప్రయత్నాలు ముందుకు పెడతాయనుకోవచ్చు. ఇక రోహిణి హస్త శ్రవణం ఈ నక్షత్రం వాళ్ళకి కొంత అననుకూలత లాంటిది ఉన్నప్పటికీ, అంటే ఆకస్మికంగా మాటల వల్ల ఏదైనా అపార్థాలకి అవకాశం, చేస్తున్న కార్యక్రమాల్లో ఆటంకాలు లాంటి వాటికి మొదలైన వాటికి, తర్వాత శారీరకంగా కొంత అనారోగ్య భావనలకి అవకాశం ఉన్న దృష్ట్యా వీలైనంత వరకు వాళ్ళు ఏదైనా మనకి బెల్లం దానం చేయడం, ఒకవేళ చేయలేకపోయినా మానసికంగానైనా నేను చెప్పినట్టుగా ఇస్తున్న భావన ఏదో రకంగా ఆ దానం అనేది మానసికంగా చేసినా కూడా దాని ఫలితాలు ఉంటాయి. అలా అయినా కూడా చేసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే ఇవ్వలేని వాళ్ళు అది కూడా మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఏదైనా ముఖ్యమైన కార్యక్రమాలు తలపెట్టినప్పుడు మనం బయటికి వెళ్ళేటప్పుడు ఈ రకమైన ఇబ్బంది లేకుండా, వ్యక్తులతో అపార్థాలకి అపోహలకి అవకాశం లేకుండా. ఇక తర్వాత మృగశిర చిత్త ధనిష్ట వీళ్ళకి అనుకూలంగా ఉంది. ధనాదాయం బాగుంటుంది, వ్యాపార వ్యవహారాలు బాగుంటాయి. దాంతోపాటుగా వీళ్ళకి ఏదైనా చేస్తున్న విషయాలలో అన్ని విషయాల్లో యుక్తిగా వ్యవహరించడం, అనుకున్న కార్యక్రమాలు అనుకున్న సమయంలో జయం పొందడం, మంచి వ్యక్తులతో గడపడం, దాంతోపాటుగా ఏదైనా కుటుంబపరమైన ఫంక్షన్స్ లాంటివి, అంటే ఏదైనా అలాంటి వాటిల్లో పాల్గొనడం, ఇవన్నీ కూడా అనుకూలమైన వాతావరణాన్ని సూచిస్తున్నాయి. ఇక ఆరుద్ర స్వాతి శతభిషం వీళ్ళకి కొంత తలనొప్పిలాగా, లేకపోతే శిరోవేదన, లేకపోతే సమయానికి ఆహారం స్వీకరణ విషయంలో కొంచెం ఇబ్బందులు, దేహానికి అనారోగ్య భావనలు మొదలైన వాటికి ఆస్కారం ఉన్న రీత్యా వీలైతే వీళ్ళు తోటకూర లాంటి దానం చేయడం, చేయలేని పక్షంలో మానసికంగానైనా ఆ భావన చేయడం అనేది కూడా అంతే ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి అలాగైనా మనస్ఫూర్తిగా చేసుకున్నట్లయితే అది చాలా వరకు అనుకూలతని సిద్ధింపచేస్తుంది. అలాగే ఇక తర్వాత మనం తీసుకున్నట్లయితే
పునర్వసు, విశాఖ, పూర్వభద్ర ఈ నక్షత్రం వాళ్ళకి మిశ్రమైన ఫలితాలు. అంటే ఏదన్నా ఒక పని చేద్దాము అనుకున్న దాంట్లో కష్టం మీద ఫలితాలు రావడం, కొంత ఆర్థికంగా బాగుంటుంది. తర్వాత సత్కథ శ్రవణాలు, మంచి విషయాలు వినడం, తర్వాత దేవాలయ క్షేత్ర సందర్శన లాంటివి చేయడం మొదలైన వాటికి ఆస్కారం అనేది వీళ్ళకుంది. సాహస కార్యక్రమాలు లాంటివి చేయడానికి ప్రయత్నం చేయడం, మళ్ళీ అంతలోనే వైరాగ్యం, అంతలోనే బాధ, అన్ని రకాలు ఉన్నప్పటికీ మిశ్రమైన ఫలితాలు వస్తూ ఉంటాయి. దీనివల్ల వీళ్ళు పెద్దగా కంగారు పడక్కర్లేదు. ఇక తర్వాత పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర ఈ నక్షత్రం వాళ్ళకి ఈ రోజున అనుకూలత, మంచి చర్చలు, శాస్త్రీయమైన చర్చల్లో పాల్గొనడం అనేది, తర్వాత ఆరోగ్యం బాగుండడం, అప్రయత్నంగా లాభాలు రావడం, అంతేకాకుండా ప్రీతి, కళకి సంబంధించిన ప్రీతి, సాహిత్య సాంస్కృతిక విషయాల్లో వీళ్ళు వెళ్ళడం, వస్త్ర లాభం, ధనలాభం, అంటే ఇది వీళ్ళకి అనుకూలమైన సమయంగానే కార్యక్రమాలు సిద్ధింపజేసుకుంటారు. ఇక చివరిగా ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి ఈ 3 నక్షత్రాల వాళ్ళకి కూడా ఇవాళ కొంత అనుకూలత అనేది కొంతవరకు తక్కువగా ఉంది. ఏమన్నా ముఖ్యమైన ఇది చేసుకునేటప్పుడు, ముఖ్యంగా ఏదైనా యుద్ధ భీతి, అంటే ఒక యుద్ధ వాతావరణం లాగా వాళ్ళు ఉన్న ప్రదేశాల్లో వీళ్ళ తప్పు లేకపోయినా ఏదైనా మాట లాంటిది వీళ్ళకి మీదకి రావడం, కొంత మనసు ఘర్షణాత్మకంగా ఉండడం అనేది, కార్యక్రమాల్లో త్రిప్పట అలసట, అంటే ఓ పని కోసం 1-2 సార్లు ప్రయత్నం చేయడం, దీనివల్ల కొంత అలసటకి లోనవడం మొదలైన వాటికి అవకాశం ఉన్న రీత్యా వీళ్ళు వీలైనంత వరకు సువర్ణము తెల్లలు కలిపి దానం చేయడం, లేదా దానం చేసిన భావన చేయడం వల్ల ఇలాంటి సమస్యల్ని అధిగమించుకుంటూ వాళ్ళు ముందుకు పెడతారు. కాబట్టి ఈ రెండూ కలిపి మనం చూసుకుంటూ రాశి ఫలాలైనా నక్షత్ర ఫలాలైనా ముందుకు వెళ్ళినట్లయితే ఎక్కడ మనం జాగ్రత్త పడుతూ ముందుకు పెడతామో, ఏం చేస్తే బాగుంటుందని చూసుకుంటూ పెడతాం అన్నమాట. నేటి వైశిష్ట్యం అమ్మా, ఈనాటి వైశిష్ట్యం గురించి తెలియచేయండి. ఈ రోజున మనం తీసుకున్నట్లయితే ఈ యొక్క శ్రావణ మాసం శుక్లపక్షంలో ఇది మనకి సప్తమి తిథి అయింది మొట్టమొదట. దీన్ని భాను సప్తమి అంటారు. అంటే భానుడు అంటే ఎవరు? సూర్యనారాయణ స్వామి. ఆదిత్యుడే మనకంతా కూడా ఆరోగ్యప్రదాయం, ఆరోగ్యం భాస్కరాదిత్యత్ అంటాం. అలాగా ఈ రోజున విశిష్టత ఏంటి అంటే, మామూలుగా ఆదివారాలు అంటేనే సూర్యనారాయణ స్వామిని ప్రార్థన చేస్తారు. అయితే ఈ రోజున ఇది భానుసప్తమి కూడా అవ్వడం అనేది, దీనివల్ల ఏంటంటే ప్రత్యేకంగా కొన్ని ప్రదేశాల్లో, అంటే అది నార్త్లో ఎక్కువగా, ఎక్కడైనా సరే సూర్యనారాయణ స్వామికి పూజ చేయడం అనేది, అలాగే ఆయన తలుచుకుని ఏదైనా వస్త్రదానం, నూలు దానం లాంటివి చేయడం అనేది, అంటే ఆ పూజల తర్వాత ఇలాంటివన్నీ కూడా చేస్తారు. ఎందుకు అంటే ఆరోగ్యకారకుడుగా ఆయన ఉండడం. కొన్ని చోట్ల ఏమవుతుందంటే సూర్యుడికి సంబంధించిన అనారోగ్యాలు ఉంటాయి, లేకపోతే సూర్యనారాయణ స్వామికి సంబంధించిన అనారోగ్యాలుగా అంటే కొన్ని సింపుల్గా ఒక తలనొప్పో లేకపోతే ఇంకో శిరోవేదన కాకుండా ఏదన్నా మానసికంగా ఇబ్బందులు పడుతూ ఆరోగ్యపరంగా తలనొప్పులు లాంటివి ఇబ్బందులు పడుతున్నా, నేత్ర వ్యాధులతో సఫర్ అవుతున్నా, లేకపోతే ఇలాంటి వ్యక్తులు జనరల్గా ఏం చేస్తారంటే ఆ దశలో అంతర్దశలో నడిచేటప్పుడు తాంబూల దానం అని చెప్పి చేస్తారు. తాంబూలం అంటే ప్రతి ఆదివారం టెంపుల్కి వెళ్ళి మామూలుగా ఒక్క ఆకు దాంతో తాంబూల దానంలా చేస్తారనమాట. అంటే ఆరోగ్యం బాగుండడానికి చేసేవాళ్ళు ఉంటారు ఎక్కువ నార్త్లో కూడా. ఇదంతా ఏంటి అంటే ఆరోగ్యం అనేది వ్యక్తికి ఎంత సంపాదించి ఎంత ఏ స్థాయికి వెళ్ళినా ఆరోగ్యం ఉన్న మనిషిలో ఉండే ఆ యొక్క ధైర్యం అన్నీ ఉన్న వ్యక్తుల్లో ఉండవు, ఆరోగ్యం లేకుండా మిగిలిన ఉన్నా. కాబట్టి ఆరోగ్యమే అన్నిటికీ మూలం. కాబట్టి ఆరోగ్యాన్ని ఇచ్చే ప్రత్యక్ష భగవానుడు సూర్యనారాయణ స్వామి. కాబట్టి ఈ రోజున సూర్యనారాయణ స్వామికి మనం ప్రత్యేకంగా వీలైతే పూజ చేసుకొని, వీలైతే ఆదిత్య హృదయం లాంటిది, లేకపోతే ఈ రోజున మనం ఆయన అరుణం లాంటివి వినడం, లేకపోతే ఆదిత్యుడికి సంబంధించిన కవచం వినడం, ఏది వీలైతే అది అలా చేసుకున్నా, పోనీ ఎక్కడికి వెళ్ళలేకపోయినా ఎదురుగుండా కనబడుతూనే ఉంటాడు కాబట్టి ప్రత్యక్ష సాక్షి కాబట్టి ఆయన, మనం ఈ రోజున ఆయనకి నమస్కారం పెట్టుకుంటే కూడా చక్కటి ఫలితాలు అనేవి ఉంటాయి. ఆరోగ్యపరమైన ఇబ్బందుల్ని అధిగమించడానికి సూర్యనారాయణ స్వామిని ఎక్కువ పూజలు చేస్తారు కాబట్టి అలా గనక చేసుకున్నట్లయితే అది చాలా మంచి ఫలితాలు ఇస్తుంది. కాబట్టి ఈ రోజున ఉన్న ప్రత్యేకతలో ఇదొకటి చెప్తాము. అలాగే ఇంకొక విశిష్టత ఏంటంటే తులసీదాస్కి సంబంధించిన జయంతి. ఆయన తెలుసు కదా, రామచరితమానస, అలాగే రాముడికి సంబంధించినవన్నీ రాశారు. ఆయన ఎంతసేపు కూడా ఒక హిందీ కవిగా ఆయన ఉండడం, తర్వాత తను ఎన్నో దీని మీద మాలికలు, స్తోత్రాలు లాంటివి రాయడం, శ్రీరామచంద్రుడికి డెడికేట్ అయిపోవడం, ఆయన ఎక్కువ భాగం ఆఖరికి మనకి వారణాసిలో ఆయనకి సంబంధించిన ఎన్నో ఇది ఉండడం, ఆయన రాతలు కానీ రైటింగ్స్ అవన్నీ కూడా సాంస్క్రిట్లో ఎన్నో రాయడం, ఇలాంటి ఒక ప్రముఖమైన కవిగా కూడా మనం ఈ యొక్క తులసీదాసుని మనం ఈ రోజున చెప్పుకుంటాం, ఆయన జయంతి. కాబట్టి నేటి విశిష్టతల్లో మనం ఈ రెండు విషయాలని ఇవాళ చెప్పుకుంటాం. ఒకటేమో ఆధ్యాత్మిక పరంగా సూర్యనారాయణ స్వామి, మామూలుగా మనం వేరే విధంగా తీసుకున్నట్లయితే చాలా గొప్ప వ్యక్తి, అందరూ స్మరించుకోదగిన తులసీదాసుని కూడా ఈ రోజున ముఖ్యంగా చెప్పుకుంటాం అన్నమాట.
అమ్మ, ఈనాటి శుభదినం కార్యక్రమంలో భాగంగా ద్వాదశ రాశి ఫలితాలతో పాటు నక్షత్ర ఫలితాలు కూడా చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు. నమస్కారం. వీక్షించారు కదండి, ఇది ఈనాటి శుభదినం కార్యక్రమం. రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.